ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఒక చాలా మంచి స్నాక్ రెసిపీని చూపిస్తాను. దాన్ని కేవలం 2 వస్తువులను ఉపయోగించే తయారు చేసుకోవచ్చు. కాబట్టి లేట్ చేయకుండా దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అటుకులు వేసుకొని నీళ్లు పోసి ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇందులో ఉన్న నీళ్లు మొత్తం వంపేసి మరో 1/2 కప్పు నీళ్లు పోసి 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 5 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఈ అటుకులు కూడా బాగా నానాయి. వీటిని ఇలా నలుపుతూ ముద్దగా చేసుకోవాలి. ఇందులో మనం తయారు చేసుకున్న బ్రెడ్ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇది ఇంకా పొడిగా ఉంటే మరికొంత పెరుగును వేసి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, రుచికి తగినంత ఉప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం, 1 టీ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము, 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసి వీటిని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వడలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ తయారు చేసుకున్న వడల్ని ఆయిల్లో వేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. మరోవైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, స్మూత్గా, పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే ఇన్స్టెంట్ స్నాక్ రెడీ అయింది. ఫ్రెండ్స్, దీన్ని మీరు కూడా ట్రై చేసి ఇది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.